అటువంటి ఆ అభిమానాన్ని ఒక సినిమా రూపంలో మనం తీసుకోవాలని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకుంటూ ఉంటాడు. ఈ సినిమా 'క్యాథరిన్' చూజ్ చేసుకోవడానికి, 'క్యాథరిన్' మీద ఈ సినిమా వర్కౌట్ అవుతుందానికి ఎంతవరకు మీరు బిలీవ్ చేశారు? ఈ సినిమాలో హీరోయిన్ లీడ్ యాక్ట్రెస్ పార్ట్ చాలా ఎక్కువ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను షీజ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్క్రీన్ నుంచి లాస్ట్ వరకు తనతోనే నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. క్యాథరిన్ యాక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా తన 30 మూవీస్ ఇంతకుముందు ఉన్నవి ఒక ఒక ఇది అయితే, ఇది మొత్తం దిస్ ఈస్ అనదర్ వరల్డ్ అని చెప్పచ్చు. చాలా తనే చేయగలదు అనే అంత బాగా అనిపించింది. అంటే తను కూడా అలాగే చేసేటప్పుడు కూడా ఎవ్రీ షాట్ ఇందాక అదే చెప్తూ ఉన్నాను. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో చూస్తున్నప్పుడు కూడా ఇంత బాగా ఎలా చేసేస్తుంది అంటే షీఈస్ లైక్, చెప్పాలంటే మా అందరితో ఇలాగే జస్ట్ నార్మల్గా హ్యాపీగా మేము సెట్లో మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. అన్నయ్య షాట్ రెడీ అనగానే తను వెంటనే అది ఏడుపు సీను, దానిలో ఒక మంచి హారర్ ఉండే సీన్, థ్రిల్లర్ ఇది డెఫినెట్గా. ఆ థ్రిల్లర్ ఉండే దానిలో ఇమీడియట్గా తను ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, దానిలోకి వెళ్ళిపోయి సింగిల్ టేక్ అన్నీ. నేను అదే అంటున్నాను, మా క్యాథరిన్ లాంటి వాళ్ళ హీరోయిన్ కనుక ఉంటే అట్లీస్ట్ మేము 10 సినిమాలు 10 రోజుల్లో కాదు, వారం రోజుల్లో సినిమా తీసేయచ్చు. అన్నీ సింగిల్ టేక్లే ఉంటాయి మాకు. అది అంటే చాలామంది ఇండస్ట్రీకి హీరోలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ కూడా కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని చూడాలనుకుంటుంది. కానీ ప్రొడక్షన్ వైపు ఎవరు రావడం లేదంటే, నిర్మాణ రంగంలో అనేది చాలా సవాల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బులు పెట్టాలంటే ఎంత వస్తుంది ఏంటనేది రోజు రోజుకి ఛాలెంజింగ్గా మారుతుంది. అలాంటి టైంలో సో మీ సిస్టర్ ఇలా నిర్మాణ బాధ్యతలు తీసుకొని మీకు ఒక భుజం కాయడం అనేది, సో భవిష్యత్తులో మీ ఇందాక 24 ఏళ్ళు అంటే దాదాపు 2 పుష్కరాలు మీరు సక్సెస్ చూసేది. సో అది ఎంతవరకు మీకు భుజం కాస్తుందంటారు? యాక్చువల్గా నేను ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతూ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్లో మారుతున్న డైనమిక్స్ అన్నీ చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నాను. అండ్ నా ద్వారా ఒక కొత్త బ్యానర్ రావటం అన్నది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడైనా ఒక నిర్మాత ఎవరి ద్వారా వచ్చినా ఒక 10-15 సినిమాలో ఒక 25 సంవత్సరాలు అది ఒక పెద్ద బ్యానర్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ అయినా మనం సర్వైవ్ అయ్యేది ఒక ప్రొడ్యూసర్ వల్లే. మన టాలెంట్ ఎంత అబండెంట్ టాలెంట్ అయినా కానీ మనకి ఒక ఎంత బంగారు పళ్ళానికైనా ఒక గోడ చేరువు కావాలంటారు. సో అలా మనకు ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఎవ్రీ టైం మనం ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పంపించేయకూడదు అన్నది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రొఫెషనల్ ఎథిక్స్. అది ఎప్పుడైతే మా వాళ్ళే అయ్యేసరికి నేను ఇంకా కొంచెం బాధ్యతగా, ఇంకా మోర్ పిన్ పాయింటెడ్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డైనమిక్స్లో సెలక్షన్ ఆఫ్ ద జాన్రా అండ్ కంటెంట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అయితే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో దానికి రైట్ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకోవటం ఒకటైతే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో అదొక ఛాలెంజ్. థర్డ్ ప్రమోషన్